భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ కేజీబీవీ అనగా ఆంధ్రప్రదేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో మరి 604 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సమయం ఉంది. మరి ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయబోతున్నటువంటి ఈ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో అలాగే అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. మరి ఈ కేజీబీవీ పాఠశాలలు మరి కేవలం ఆడపిల్లలకు, అది కూడా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ పాఠశాలలో కేవలం మహిళలు మాత్రమే పని చేయడానికి అర్హులు. కాబట్టి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ లో మరి టీచింగ్ పోస్టులు అలాగే నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. టీచింగ్ పోస్టులలో అయితే ప్రిన్సిపల్, పీజీటీ, సిఆర్టీ, పార్ట్ టైం టీచర్ పోస్టులు ఉంటే, నాన్ టీచింగ్ పోస్టులో వార్డెన్ మరియు అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అర్హత ఉండి ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరి వెంటనే ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా మంది మరి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంటే పరీక్ష ఉంటుందా, మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు ఎటువంటి పరీక్ష ఉండదు. కేవలం మరి మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మరి అసలు ఈ కేజీబీవీ నోటిఫికేషన్ లో ఏ విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి కేజీబీవీ సెలెక్షన్ ప్రాసెస్ ను మనం ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ లోనే చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఫస్ట్ ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ ఇస్ ద మీడియం ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆల్ కేజీబీవీస్. అన్ని కేజీబీవీలలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ చెప్పగలిగిన వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఇంగ్లీష్ మీడియం చదివిన వారు, తెలుగు మీడియం చదివిన వారు ఇద్దరూ దరఖాస్తు చేయవచ్చు. కానీ ఇంగ్లీష్ లో చెప్పగలిగే సామర్థ్యం అనేది వారికి ఉండాలి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలంటే. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆల్ సెలక్షన్స్ shall be made purely on merit basis, duly awarding certain weightage marks for the academic performance of the candidates in both academic and professional qualifications అంటూ చూస్తూ ఉన్నాం. అంటే అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కు మరి వెయిటేజ్ మార్క్స్ అనేవి ఇవ్వడం ద్వారా మెరిట్ లిస్ట్ అనేవి తయారు చేసి ఆ మెరిట్ బేస్డ్ గా మరి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు. మొదటగా మరి ఏ విధంగా మెరిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ప్రిన్సిపల్స్ కు, పీజీటీస్ కు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటగా ప్రిన్సిపల్ మరియు పీజీటీ పోస్టులకైతే 10వ తరగతి మార్కులకు 10% వెయిటేజ్ ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ మార్కులకు 10% వెయిటేజ్ ఉంటుంది. ఇక డిగ్రీ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ పీజీకి 30% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బీఈడీకి 20% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా సర్వీస్, అది కూడా ఓన్లీ కేజీబీవీలో చేసినటువంటి సర్వీస్ ను మాత్రమే పరిగణిస్తారు. మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ లో, వేరే స్కూల్స్ లో పనిచేస్తుంటే ఆ సర్వీస్ ను ఇక్కడ పరిగణించరు. కేవలం కేజీబీవీలో పనిచేసినటువంటి సర్వీస్ ను మాత్రమే కన్సిడర్ చేస్తాము అని పేర్కొన్నారు. కాబట్టి అలా ఎవరైనా కేజీబీవీలో పనిచేసినటువంటి వారు ఉంటే వారు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటే అన్ని మార్కులు, మాక్సిమం 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం టోటల్ 100 మార్కులకు మరి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఈ 100 మార్కులకు ఎవరైతే ఎక్కువ తెచ్చుకుంటారో మరి వారి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేవి తయారు చేసి వారిని మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు లేదా డెమోకు పిలవడం జరుగుతుంది. ఇక మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ ఆర్ మెరిట్ అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతిలో 600కు 450 మార్కులు వస్తే 450/600 × 10 ఈ విధంగా మీరు చేసుకోవాలి. మరి క్యాలిక్యులేషన్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మరి 10th లో ఇన్ని మార్క్స్ వస్తే ఎలా చేసుకోవాలి, ఇంటర్మీడియట్ లో 755 అనుకోండి, అవి 1000కి కాబట్టి 755/1000 × 10 చేసుకుంటే మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిగ్రీ చూస్తున్నాం, పీజీ, బీఈడి, తర్వాత కేజీబీవీలో పనిచేసినటువంటి వారికి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఒక క్యాండిడేట్ 6 నెలలు మాత్రమే దాంట్లో పనిచేశాడనుకోండి, దాన్ని కూడా 1 సంవత్సరంగా పరిగణిస్తాం అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నారు. అంటే 6 నెలల కంటే ఎక్కువ పనిచేస్తుంటే, అదే 6 నెలల కంటే తక్కువ పనిచేస్తుంటే దానికి ఎటువంటి వెయిటేజ్ ఉండదు అనే క్లారిటీ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సిఆర్టీల విషయానికి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్టయితే సిఆర్టీ పోస్టులకు 10వ తరగతికి 10
వెయిటేజ్, ఇంటర్మీడియట్ కు 10% వెయిటేజ్, డిగ్రీకి 40% వెయిటేజీ, బీఈడికి 30% వెయిటేజీ. అలాగే సర్వీస్ ఒక్కొక్క సంవత్సరానికి 1 మార్కు చొప్పున మాక్సిమం 10 మార్కులతో వెయిటేజీ. ఈ విధంగా మొత్తం 100%, 100 మార్కులకు మరి సిఆర్టీలకు వెయిటేజ్ ఈ విధంగా తీయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం పీఈటీ పోస్టుకు సంబంధించిన వెయిటేజ్ చూస్తూ ఉన్నాం. ఎస్ఎస్సిలో 10 మార్కులు, ఇంటర్మీడియట్ మార్కులకు 40%, మరి డిగ్రీ యూజీడిపిఈ లేదా బీపీఈడికి 40% మార్కులు. ఇక సర్వీస్ పనిచేసి ఉంటే దానికి 10 మార్కులు, సంవత్సరానికి 1 లెక్క. మొత్తానికి 100% మార్కులకు అంటే 100కు మార్కులకు వెయిటేజ్ అనేది తీయడం జరుగుతుంది. ఇది పీఈటీకి సంబంధించి. నెక్స్ట్ మనం అకౌంటెంట్ పోస్టుకు సంబంధించిన వెయిటేజీని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అకౌంటెంట్ పోస్ట్ కి 10వ తరగతి అంటే ఎస్ఎస్సికి 10% వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మార్కులకు 10% వెయిటేజీ, బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ చేసినటువంటి వారికి వచ్చినటువంటి మార్కులకు 50% వెయిటేజీ, టాలీ లేదా టాలీ ప్రైమ్ ఇన్ అకౌంట్స్ అనేది వీరు చేసి ఉండాలి, దానికి 15% మార్కులు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఆర్ వర్క్డ్ యాజ్ అకౌంటెంట్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. వీరు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసి ఉంటే దానికి సంబంధించి కూడా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 మార్కుల వెయిటేజీ. మొత్తానికి 100 మార్కులకు మరి అకౌంటెంట్ ను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం వార్డెన్ కు సంబంధించిన వెయిటేజ్ చూస్తున్నాం. టైప్ 4 కేజీబీవీస్ లో 10వ తరగతి మార్కులకు 10% వెయిటేజీ, ఇంటర్మీడియట్ మార్కులకు 10% వెయిటేజీ, తర్వాత డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ కు 40% వెయిటేజీ, తర్వాత బీఈడీలో వచ్చినటువంటి మార్కులకు 30% వెయిటేజీ, తర్వాత వారు ఏదైనా పని చేసి ఉంటే సంవత్సరానికి 1 మార్కు చొప్పున మొత్తం 10 మార్కులకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా 100 మార్కులకు మరి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఫైనల్ గా ఇక్కడ పార్ట్ టైం టీచర్స్ కు సంబంధించిన వెయిటేజ్ టేబుల్ చూస్తూ ఉన్నాం. 10వ తరగతి మార్కులకు 10% వెయిటేజీ, ఇంటర్మీడియట్ మార్కులకు 10% వెయిటేజీ, అలాగే డిగ్రీలో వచ్చినటువంటి మార్కులకు 40% వెయిటేజీ, బీఈడీలో వచ్చినటువంటి మార్కులకు 30% వెయిటేజ్, తర్వాత వారు పనిచేసినటువంటి ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 మార్కులకు వెయిటేజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పనిచేసినటువంటి సర్వీస్ కు మాక్సిమం 10 మార్కులు. ఈ విధంగా మొత్తంగా పార్ట్ టైం టీచర్లకు 100 మార్కులకు వెయిటేజ్ అనేది తీయడం జరుగుతుంది. ఇక ఈ వెయిటేజెస్ అన్నింటిని తీసుకొని అంటే ఈ ప్రకారంగా మరి మార్కులకు వెయిటేజ్ అనేది ఇచ్చి దాని ప్రకారం మరి మెరిట్ లిస్టులు అనేవి తయారు చేయడం జరుగుతుంది. మరి ఆ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే మొదట్లో ఉంటారో అటువంటి వారిని మాత్రమే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు లేదా డెమోకు కావచ్చు వీటికి మరి ఆహ్వానించడం జరుగుతుంది. టోటల్ గా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా పూర్తయిన తర్వాత మరి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇదివరకటి వీడియోలో మీకు టైం లైన్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా దీంట్లో కూడా అమలు చేయడం జరుగుతుంది. దీన్ని అమలు చేయడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇందులో కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు, డిఈఓ మెంబర్ గా ఉంటారు, తర్వాత ఏపీసీ మెంబర్ కన్వీనర్ గా ఉంటే డివైఈఓ మెంబర్ గా, అలాగే గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా మెంబర్ గా ఉంటాడు. మరి ఇదంతా కూడా సెలక్షన్ కమిటీ అన్నమాట, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. మరి ఇక్కడ మనం చూసి ఇక ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారు మరి కాంట్రాక్ట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అగ్రిమెంట్ అనేది చేసుకున్న తర్వాత 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కేజీబీవీస్ లో మరి జాయిన్ కావచ్చు. మరి ఇది కేజీబీవీలో సెలెక్షన్ ప్రాసెస్. తర్వాత వెయిటేజ్ దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఈ కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.